టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ను ప్రభుత్వం బదిలీ చేసింది. జీఏడీలో రిపోర్టు చేయాలని ఆదేశించింది. మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణప్పని అడిగి తెలుసుకుందాం. నారాయణప్ప, చెప్పండి, టీటీడీ ఈవో అనిల్ సింఘాల్ను బదిలీ చేయడానికి కారణాలేంటి? ఉమామహేశ్వరి, గత ఏడాది సెప్టెంబర్ 10వ తారీఖున టీటీడీ ఈవోగా పదవి బాధ్యతలు చేపట్టిన అనిల్ కుమార్ సింఘాల్ను ఇవాళ బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అనిల్ కుమార్ సింఘాల్ స్థానంలో ముఖ్య కార్యదర్శిగా ఉన్న ముద్దాడ రవిచంద్రకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గడిచిన ప్రభుత్వ హయాంలో అంటే 2019 నుంచి 2024 సమయంలో వైసీపీ ప్రభుత్వ కాలంలో స్వామివారి లడ్డూ తయారీకి వినియోగించి నెయ్యి కల్తీ అయిన ఘటనపై సుప్రీంకోర్టు నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్టు తన నివేదికను పూర్తిస్థాయి విచారణ చేసి నివేదికను ఇటీవలనే నెల్లూరు ఏసీబీ కోర్టులో దాఖలు చేసింది. ఆ ఛార్జ్ షీట్ లో దాఖలు చేసే సమయంలో 36 మందిని నిందితులుగా పేర్కొంది. అదేవిధంగా ఆ ఛార్జ్ షీట్ దాఖలు చేసిన తర్వాత 2019 సమయంలో నెయ్యి కొనుగోలుకు సంబంధించి టెండర్లు నిబంధనలను మార్చే అంశంలో ఆ సమయంలో ఈవోగా పనిచేసిన అనిల్ కుమార్ సింఘాల్ కూడా టెండర్ నిబంధనలు మారుస్తున్న సమయంలో ఈవో స్థాయిలో ఉంటూ అభ్యంతరాలు చెప్పకపోవడం కావచ్చు. అదే విధంగా పూర్తి స్థాయిలో తన విధి నిర్వహణ సరిగా చేయలేదని ఆయన పైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పి చిట్టు ఒక సిఫార్సు చేయడంతో ప్రభుత్వానికి చిట్టు సిఫార్సులకు అనుగుణంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఆయనను బదిలీ చేసి జీఏడీలో రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. ధన్యవాదాలు నారాయణప్ప.